దినగారే స్వతీశతకంలో అంటారు, తల నుండు విషము ఫణికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకు తలతోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరాసుమతి అంటారు. పాముకి పడగలో ఉంటుంది విషం, తేలుకి తోకలో ఉంటుంది. దుర్మార్గుడికి నిలువెల్లా విషమే. వాడి ఆలోచనలన్నీ విషమే. వాడి జీవితంలో వాడు ఎప్పుడూ ఎవరికి ఉపకారం చేద్దాం అనుకోడు, ఎవరికి మంచి చేద్దాం అనుకోడు, ఎవరికి చెడ్డ పేరు రాకుండా చూద్దామని అనుకోడు. వాడు ఏ ఆలోచన చేసినా ఏ మాట మాట్లాడినా ఎవరో ఒకళ్ళని బాధ పెట్టాలి, ఎవరో వృద్ధిలోకి రాకుండా చెయ్యాలి, ఎవరినో పాడు చెయ్యాలి, ఎవరో ఏడవాలి, ఎవరో దుఃఖపడాలి తప్ప ఇంకొకడు సంతోషంగా ఉంటే చూసి తాను సంతోషించగలగడం అన్నది ఆ వ్యక్తికి ఉండదు. ఎప్పుడూ ఎవరో ఏడుస్తుండాలి, వాళ్ళు ఏడుస్తుంటే ఈయన సంతోషిస్తూ ఉంటాడు, వాళ్ళ ఏడుపుకి తాను కారణమవుతాడు. అదే దుర్మార్గపు బుద్ధి. అటువంటి దుర్మార్గులైన వారితో ఒక సన్మార్గంలో ఉండేటటువంటి వ్యక్తి కూడా చేరాడనుకోండి, నల్లులు పట్టిన మంచం ఎలా దెబ్బలు తింటుందో అట్లాగే దుర్మార్గులతో కూడినటువంటి వాడు కూడా దెబ్బలు తింటాడు. అందుకే ఎప్పుడూ కూడా దుర్మార్గులతో స్నేహం చెయ్యకూడదు. మీరు చూడండి, మహాభారతంలో నిజానికి కర్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే కర్ణుడు పుట్టుకతో చెడ్డవాడు కాడు. ఆయన కుంతీదేవికి సూర్యభగవానుడికి జన్మించినటువంటి కుమారుడు. ఆయన తనంత తాను ఎప్పుడూ కూడా దోషభూయిష్టమైన ఆలోచన చిన్నతనంలో చేసినవాడు కాదు. కానీ ఆయన దుర్యోధనుడి పంచన చేరాడు, దుర్యోధనుడితో స్నేహం చేశాడు. దుర్యోధనుడు ఎప్పుడూ కూడా ధర్మం వైపు ఉన్నటువంటి పాండవులకు వ్యతిరేకంగా ఉంటాడు, భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మకి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు అటువంటి దుర్యోధనుండి సంతోషపెట్టాలి కర్ణుడు. అటువంటి దుర్యోధనుండి సంతోషపెట్టాలి అంటే దుర్యోధనుడు ఏ చెడ్డ పనులు చేస్తుంటాడో ఆ చెడ్డ పనులే తాను చేస్తుంటాడు. అందుకే కర్ణుడు జీవితాంతం కూడా దుర్యోధనుడి మెప్పు కోసం చేయరాని పనులన్నీ చేస్తూ వెళ్ళాడు. ద్రౌపదీదేవిని అవమానిస్తే దుర్యోధనుడు సంతోషిస్తాడు, అందుకని ద్రౌపదీదేవిని అవమానించాడు. పాండవులను నింద చేసి మాట్లాడితే దుర్యోధనుడు సంతోషిస్తాడు, కాబట్టి పాండవులను నింద చేసి మాట్లాడాడు. నిజానికి కర్ణుడు దుర్మార్గుడు కాడు. నిజానికి కర్ణుడు పాండవులు గెలుస్తారు యుద్ధంలో అని తెలిసి ఉన్నవాడే.